మనం వచ్చినటువంటి ఒక ప్రభుత్వంలో రైతాంగానికి విద్యార్థులకు వివిధ కులాలకు అనేక కార్యక్రమాలని ఏమి చేపట్టబోతున్నామో మీకు వివరంగా వివరించినారు. నేను అవన్నీ ఇంకా చెప్పనవసరం లేదు. 2-3 మాటల్లో మీకు నేను తెలియజేయదలుచుకున్నాను. ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఏజెంట్లు అడుగడుగున వారు వివరించేటువంటి తీరు అప్రజాస్వామికంగా, అనైతికంగా, మాయల మరాఠీ మాటలు మాట్లాడుతూ సంపాదించినటువంటి మూటలు ప్రజల దగ్గరికి పంపి తిరిగి మరొక్కసారి ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించినారు. అంతేకాదు 5 సంవత్సరాల కొరకు అధికారం ఇస్తే 9 మాసాల ముందే ఇవాళ ఎన్నికలు పెట్టినటువంటి సంగతి ఏంటి అనేటువంటిది సమాధానం లేదు. ఆ సమాధానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా 7-8-9 మాసాలు ముందుకు సాగితే ఇచ్చిన హామీలు నిలబెట్టినటువంటి ప్రభుత్వాన్ని అడుగడుగున ఎదిరిస్తారని, ఇచ్చినటువంటి వాగ్దానాలు చెల్లించినటువంటి నాయకుల్ని నిలదీస్తారని, ఆ తర్వాత ఇంకా ఈ పక్షాలన్నీ వేకమై ఈ ప్రభుత్వానికి అన్ని విధాలుగా గుణపాఠం చెప్తారని అదిరిపోయి బెదిరిపోయి ఆయన నియంత పాలనని సహించరని వెంటనే 9 మాసాల ముందు అవన్నీ ఎదురుగాక ముందే ఎన్నికలు పెట్టి మరొక్కసారి ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మిత్రులారా, 1-2 కాదు, ఇచ్చిన హామీలు చాలా చెప్పినారు. ఆఖరికి మీకు తెలియవలసింది, ఇచ్చిన హామీలలో ఆయన ఇచ్చినటువంటి ₹1,00,000 రుణమాఫీని 4 విడతలుగా దాన్ని చేయటంలో ఏకకాలంలో మాఫీ చేయకపోవటం మూలాన తిరిగి మళ్ళా ఆ అప్పుకు అప్పు వడ్డీ పెరిగి మీకు ₹1,00,000 అప్పు సుమారు 40,000-50,000 తీరింది. 60,000-70,000 మీ మీద జమ అయి ఉన్నది అని చెప్పేది మీ అందరికీ తెలుసు. ఈ విషయాన్ని మేము అసెంబ్లీలో నిలదీస్తే వడ్డీ కడతానని చెప్పి ఒప్పుకొని 3 రోజుల్లో మాట తిప్పి నేను ఇవ్వనని చెప్పినటువంటి అబద్ధాలు ఆడేటువంటి కేసీఆర్ ఈ చీఫ్ మినిస్టర్ అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. అంతేకాదు, గతంలో మనం ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో నిలబెట్టినాం. అవన్నీ మీకు తెలుసు. ఉచిత కరెంటు మొదలుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 2 లక్షలు ప్రతి కుటుంబానికి ఇచ్చినటువంటి విషయం, గిట్టుబాటు ధర అందించినటువంటి విషయం, ఆ తర్వాత సుమారు ఉమ్మడి రాష్ట్రంలో 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలియంది కాదు. అంతేకాదు, వివిధ సంస్కరణల ద్వారా కూలీ దొరికినటువంటి సమయంలో వలసపోకుండా ఉండటానికి ఎన్ఆర్ఈజీ పథకం ద్వారా ఇవాళ 10 సంవత్సరాల నుంచి పని లేని రోజుల్లో పని కల్పించి ఇవాళ మీద ఆదుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ రైతు బంధు పథకం అని ఊదల పెడుతూ మిమ్మల్ని అందరినీ మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 2 లక్షల రూపాయలు మీ చికిత్సకి ఇవ్వకపోతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీకున్న అరెకరం, పావెకరం, అర్ధెకరం అమ్ముకొని అప్పుల పాలయ్యేటువంటి యొక్క పరిస్థితి. అందుచేత ఇవాళ మీకు అరెకరం, ఎకరం మిగిలిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మూలం, పుణ్యం. కానీ ఆ మిగిలినటువంటి ఎకరానికి, పావెకరానికే 2,000, 1,000 ఇస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. అంటే కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు నిలిపింది ఆ భూమిని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదా అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. అంతేకాదు, అవి ఎంతమందికి వచ్చింది? ఒక్క ఎకరం లోపు భూమి వాళ్ళు 18 లక్షల మంది ఉన్నారు. 1 ఎకరం నుంచి 2 ఎకరాల భూమి వాళ్ళు 14 లక్షల మంది ఉన్నారు. ఇచ్చిన 50 లక్షల్లో 32 లక్షల మందికి 1000, 1,500, 2,000, 4,000, 6,000 వచ్చింది. వాస్తవమా కాదా? కానీ మీకు ఇప్పుడే మిత్రులు చెప్పినారు, పెట్రోల్ ధర పెరిగిపోయింది,
ఇంకొక సంగతి చెప్పలేదు, ఇంకొక పెట్రోల్ ధర కూడా పెరిగింది. ఏ పెట్రోలు? మీరు తిరిగే పెట్రోలు, పోసే పెట్రోలు. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే మళ్ళీ పోయిన ఎలక్షన్లప్పుడు అదేదో 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ ఇవాళ 80-90 అయింది. అంటే 20-30 రూపాయలు ఎక్కువైంది. ఇది భారతదేశంలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ఈ భారతదేశంలో ఇంత ధర ఏ రాష్ట్రంలో లేదు, ఇంత తాగుడు దాపిచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు భారతదేశంలో. అంతేకాదు, మీకు గుర్తు చేస్తున్నాను, ఇవాళ పెట్రోల్ ఏ విధంగా పెరిగిందో. 1 లీటర్ పెట్రోల్ 25 రూపాయలు, డీజిల్ 20 రూపాయలు 1 లీటర్కు. మీరు రోజు 1 లీటర్ పెట్రోలు మీరు వెహికల్లో పోసుకుంటే 30 రోజులకు 30 లీటర్లు 750. అది సంవత్సరానికి సుమారు 10,000 8,000. మీకు ఇచ్చింది రైతు బంధు పథకం 2 రూపాయలు 2,000 3,000 10,000 రూపాయల ట్యాక్స్ గుంజుకొని 3,000 రూపాయలు మీకు ఇచ్చి రైతు బంధు పథకం ద్వారా మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ తర్వాత ఆ పెట్రోల్ కూడా అది మీరు నెలకొక్క 10 క్వార్టర్లు వేసుకున్న వాళ్ళే ఉన్నారనుకోండి, 30 రూపాయలు చొప్పున వెళ్తే 300, 12 మూలు 36, 4,000. అంటే మీకు ఇచ్చిన 4,000 మీరు పెరిగినటువంటి ఈ మీ పెట్రోల్కు సరిపోతుంది. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.